స్తోత్రం. కొద్దిసేపు వాక్యం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 30వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలం అంతే నిలుచును. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. మిగిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటాం. అయ్యా, నీ వాక్యము ప్రభా మాకు తగినంత బలము శక్తిని అనుగ్రహించేదయ్యా. నీ మాట జీవ మాట, బ్రతికించే మాట అయ్యా. అటువంటి మాటలు ఉదయకాల సమయంలో నాకు మాకు దయచేయండి అయ్యా. నిజమే, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉన్నా ఉదయమున సంతోషాన్ని సమాధానాన్ని మనకు అనుగ్రహించి దేవుడు అయ్యా అటువంటి కృప మాకు దయచేయమని ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి మనం బలపరచుకున్నాం అయ్యా. ఏ ఒక్క శ్రమ వేదన దుఃఖంలో ఉన్నాము, సంతోషము సమాధానం అందరికీ దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దావీదు రాసిన కీర్తన, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం నిలుచును. నేను 2వ వచనం తీసుకున్నాను, 5వ 2వ భాగం. సాయంకాలంలో ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. హల్లెలూయా. సహజంగా కుటుంబంలో భార్యాభర్తలు కానీ ఒక చిన్నపిల్లలు ఎవరైనా కానీ ఏదైనా ఒక మాట అనుకున్నా చేసిన ఆ సాయంకాలం అంటే సుమారు రాత్రికాల సమయంలో మరలా వాళ్ళ మాట అనుకున్నా చేసిన ఉదయకాలం అయ్యేపటికే చక్కగా నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. నవ్వుతూ మాట్లాడుకుంటూ చక్కగా తిరుగుతూ ఉంటారు. సహజంగా కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కానీ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా, చిన్న చిన్న గొడవలు వచ్చినా, ఏ స్థితిగతులు వచ్చినా అవి ఎల్లకాలము ఉండేవి కావు, శాశ్వతమైనవి కావు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నా ఉదయమున ఒక సంతోషం కలుగుతుందంటే ఉదయకాలము ఒక మంచి మాట విన్నప్పుడు, ఉదయకాలము లేచి ఒక మంచి వాక్యం విన్నప్పుడు, ఉదయకాలము లేచి దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఉదయకాలము లేచి దేవుడి సన్నిధిలో ఆయన ప్రసన్నత చూచినప్పుడు, ఉదయకాలము లేచి ఒక శుభవార్త శుభకార్యం విన్నప్పుడు మన మనసులో ఉన్న దుఃఖము సంతోషము లోకస్తులకి ఏమవుతుంది? తీరిపోతుంది. అలాగే ఇక్కడ కొంతమంది భక్తుల జీవితంలో మనం చూసినప్పుడు బహుభయంకరమైన రాత్రులు గడిపారు. ఆ రాత్రి దేవుడు తప్ప వాళ్ళు విడిపించేవాళ్ళు లేరు. ఆ రాత్రి కాల సమయంలో దేవుడు సహాయం చేస్తే తప్ప వాళ్ళ ప్రాణాలు బాగుండవు, బ్రతికి పట్టకట్లేదు. వాడు దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప వాళ్ళ పొరుగు నిలబడదు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఈ రోజున కొద్దిసేపు మన ముందు వాక్యం ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? అనుదిన జీవితం ఉదయము సాయంకాలము ఉన్నాయి, ఉదయము రాత్రులు జరుగుతూనే ఉంటాయి. సాయంకాలం ఏడుపు వచ్చినా అంటే రాత్రి ఏడుపు వచ్చినప్పటికి కూడా ఉదయమున సంతోషము కలుగుతుంది. సాయంకాలం అంటే ఆనాటి యూదులు ఈనాటి యూదులు 6 గంటల నుంచే వాళ్ళు రాత్రి మొదలు పెడతారు. ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి రాత్రికి లెక్క కాదు, సాయంకాలం 6 గంటల నుంచే వాళ్ళు టైం లెక్కేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి మనం రాత్రి అంటే సరిగ్గా 5ంటికి 6ంటికి మనం రాత్రి అనం. 7 దాటినాకో 8 దాటినాకో అవునా కదయ్యా? చూడండి, 7 దాటినాకో 8 దాటినాకో బాగా పొద్దుపోతే అబ్బా రాత్రి అయిందంట, అది బాగా చీకటిగా కాబట్టి రాత్రి అవుతుంది. కానీ ఇజ్రాయెల్ దేశంలో 6 గంటల నుంచే సాయంకాలం అంటే రాత్రి కింద లెక్కేసుకుంటారు. అందుకని కీర్తనకారుడు సాయంకాలంలో ఏడుపు వచ్చి అంటే రాత్రి అంత ఏడుపు వచ్చి నీకు ఉన్నా, నువ్వు బాధతో బాధపడుతున్నా, కన్నీరు విడుస్తున్నా, ఎవరు విడిపిస్తారా, ఎవరు తప్పిస్తారా, ఎవరు ఎన్ని నుంచి రక్షిస్తారా అని కుమిలిపోతున్నా ఉదయకాలమును లేచేపటికి ఒక సంతోషకర వార్త వింటావు. ఉదయకాలం లేచేపటికి ఒక గొప్ప జయాన్ని నువ్వు చూస్తావు. ఉదయకాలం లేచడానికి దేవుడు ఒక గొప్ప కార్యాలను చూస్తావు. హల్లెలూయా అని అర్థం. మన బైబిల్ గ్రంథంలో దేవుడు ఆ రాత్రి కాల సమయం చేసిన గొప్ప కార్యాల గురించి 1-2 మనం ముచ్చటించుకుని ముందుకు వెళ్దాం. చాలా మంది నిద్రమత్తులో రాలేకపోయారు, అయినా పర్వాలేదు, వచ్చిన వారికి మనం వాక్యం చెప్పుకుందాం. ఎంతమంది వచ్చారని కాదు కానీ
నిజం చెప్తున్నా, ఈ వాక్యం విన్నా మీకోసమే దేవుడు అనుకోకుండా నిలబెట్టాడని మీకు అనిపిస్తుంది. వాక్యం విన్న తర్వాత ఈ వాక్యం నా కొరకే, నా దేవుడు నా కొరకే పంపించాడని సమాధానంగా తిరిగి వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. అవి ధన్యులు మీరు. నిర్గమకాండము ఈ మాట గుర్తుపెట్టుకోండి. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండిన ఉదయకాలమున సంతోషము కలుగుతుంది అన్నమాట గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండం మూడో అధ్యాయం నిర్గమకాండం 14:20 నేను చదువుతాను. ఐగుప్తుల ఐగుప్తుల సేనకు మేఘము గనుక వారికి చీకటి కలిగను గాని రాత్రి అది వీరికి వెలుగు ఇచ్చును గాక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలు సమీపించలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దాని ఆరిన నేలగా చేసిన నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల నడిచిపోయింది. ఆ నీళ్లు వాడి కుడి ఎడమ పక్కన గోడ వలె ఉండెను. హల్లెలూయా. 24 కూడా చెబుతాను. అయితే వేకువజామున అంటే ఉదయకాలమున యెహోవా అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలుని పారిపోత రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. మోషేను చెయ్యి చాపన్నప్పుడు మోషే చెయ్యి చాపినప్పుడు తిరిగి నీళ్లు మరలా సముద్రంలోకి యథావిధిగా వచ్చాయి. 31 యెహోవా ఆ రాత్రి ఏం జరిగింది? సముద్రంలో నీళ్ళన్నీ కూడా ఐగుప్తుల్ని ముంచి వేశాయి. ఇక్కడ నేను చెప్పబోయే సమూహం తెలిసింది అయినప్పటికీ దీంట్లో ఒక సత్యం ఉంది. ఇక్కడ వాక్యం చదువుకున్నాయమని రాత్రి అంతా ఏడుపు వచ్చినా సాయంకాలం ఏడుపు వచ్చిన రాత్రి అంతా ఉన్నా సరే ఉదయకాలమున సంతోషం కలుగుతుంది. ఇశ్రాయేలు దేవుడికి శ్రమలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు వాళ్ళ మొర విన్నారు. 430 సంవత్సరాలు మీరు బానిసత్వంగా ఉన్నారని అబ్రహాంకి చెప్పాడు. ఒకరోజు నాకు అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ సంతానాన్ని ఇసుక రేణు వలె ఆకాశ నక్షత్రంలో చేస్తాను, కానీ ఒక పని చేయలేదు కాబట్టి నీకు ఈ ఒక జనాభా 430 సంవత్సరాలు బానిసలో ఉంటారని అబ్రహాంకి కుమారుడు పుట్టక ముందే ఆది కాండంలో దేవుడు చెప్పాడు. అయితే అలాగే మరి అబ్రహాంకి ఇస్సాకు అన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు 12 మంది కుమారులతో 12 మంది కుమారులు మరి దాసాదాసు పుట్టిన వాళ్ళు ఐగుప్తులో కాలు పెట్టేవాడికి 70 మంది అండి. ఎంతమంది చూడండి ఒకసారి. 70 మందితో ఐగుప్తులో కాలు పెట్టాడు. కానీ కాలక్రమేణా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని లెక్క పెట్టడానికి కూడా లేనంత విస్తారమైన జనాభాని వాళ్ళకి ఇచ్చాడంటే లక్షల్లో ఉన్నారు. ఆ జనాభాను చూసి ఫరోనే రాసే ఐగుప్తు దేశమే కలవరపడేంత సైన్యం, అంటే కలవరపడేంత జనాభా అక్కడ ఉద్భవించారనమాట. ఒక జనాభా పుట్టుకొచ్చింది. 70 మందితో వెళ్ళాడు. ఆకాశ నక్షత్రం వలె నీ సంఖ్యను విస్తరింపచేస్తాను అబ్రహాము అని అబ్రహాముకి తన గర్భవాసాన్ని పుట్టక ముందే వాగ్దానం చేశాడు. ఇప్పుడు నిర్గమకాండములో 430 సంవత్సరాల తర్వాత లెక్కకు విస్తరించిన సైన్యములాగా తయారైపోయారు. వాళ్ళు వెట్టి చాకిరి చేస్తున్నప్పుడు ఏం చేస్తారు నాకు తెలుసు, మొరపెట్టారు. దేవుడికి మొరపెట్టారు. 430 సంవత్సరాలు బానిసత్వం అయిపోయింది కదా, నేను విడిపిస్తానని దేవుడు అప్పుడు కూడా చెప్పాడు. అప్పుడు మోషేని ఎన్నుకుని, ఇప్పుడు మోషే గురించి నేను చెప్పట్లా, క్లుప్తంగా ఈ మాట మీకు అర్థం కూడా కావడంతో చెప్తున్నా. మోషేని ఎన్నుకొని మోషే నువ్వు రా, అయ్యో బానిసత్వంలో మగ్గిపోతున్నా, వెట్టి చాకిరి చేస్తున్నా, ఎంతగానో శ్రమ పడుతున్నా, నా బిడ్డలు నేను చూశాను, ఇశ్రాయేలు మొర నేను విన్నాను, వాళ్ళ కష్టం నేను చూశాను, వాళ్ళ శ్రమ నేను చూస్తున్నాను, వాళ్ళ అవమానం నేను చూస్తున్నాను, వాళ్ళ నిందలు నేను చూస్తున్నాను, వాళ్ళ అవహేళన నేను చూస్తున్నాను, కాబట్టి నువ్వు రా, నీ ద్వారా నేను వాళ్ళని విడిపిస్తాను అని మోషేని అనేక రకాలుగా పరీక్షించి
తరబించి మరి నాయకత్వ భాష నుంచి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు ఫరో పంపించిన అంటే 10 అద్భుత కార్యాలు చేసి మొత్తానికి బయటికి నడిపిస్తున్న మార్గ మధ్యములో వెంటనే ఫరోకి ఎవరిపించింది? ఇన్ని లక్షల మంది మనం వెంటి చేతులు చేస్తారు, మన కింద కాళ్ళ కింద ఉండాల్సిన వాళ్ళు వీళ్ళెళ్ళి ఆరాధిస్తారా? వీళ్ళెళ్ళి వదిలేస్తామా? బానిస బ్రతికే వీళ్ళ దగ్గర నుంచి మనం వదిలేస్తామా? మళ్ళా వీళ్ళ బానిసను తెచ్చుకోవాలి, వీళ్ళు మన కాళ్ళ కింద నలగాలి, వీళ్ళు మన కాళ్ళ కింద తొక్కబడాలి అనే ఉద్దేశంతో ఫరో మరి తన గుర్రాన్ని సైన్యాన్ని వేసుకుని వెనక వస్తూ ఉన్నాడు. ఇక గమనించండి, సాతాను దేవుడికి నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నిన్ను విడిపించడానికి వచ్చాడు, విడిపించడానికే మందిరాన్ని పెట్టాడు. కానీ సాతాను అంటే ఫరోకు గుర్తు, ఫరో అంటే లోకానికి గుర్తు. కానీ సాతాను ఊరుకోదు. నువ్వు బానిసత్వంగా వాడి కింద ఉన్నంత కాలం నీకే హాని చేయుడు. బానిసత్వంగా వాడి కింద నువ్వు నలిగినంత కాలం, వాడి కాళ్ళ కింద ఉన్నంత కాలం నీకేం కాదు. ఎప్పుడైతే దేవుడి కొరకు వాడబడాలనుకుంటావో, ఎప్పుడైతే దేవుడి కొరకు నిలబడాలనుకుంటావో, ఎప్పుడైతే దేవుడి స్థాయిలో నేను ఇక్కడ ఉండాలనుకుంటావో, నేను ఎప్పుడైతే నేను మారు మనసు పొంది నా పాత జీవితాన్ని తీసేసి మంచిగా బ్రతకాలనుకుంటావో అప్పుడు వాడు ఒప్పుకోడు. ఎందుకంటే ఇప్పటి వరకు నా కాళ్ళ కింద ఉన్నవాడు ఇప్పుడు ఎలా బయటికి వెళ్తాడు? ఇప్పటి వరకు నా కాళ్ళ కింద ఉన్నవాడు ఎలా బయటికి వెళ్తాడు? నా బానిస వీడు త్రాగుబోతుగా నా బానిసగా చేశాను, త్రాగించి నాకు బానిసగా చేశాను, అమ్మాయిలతో తిరిగించి నన్ను వాడిని బానిసగా చేశాను, గుట్కాలు మరి కైన్యంతో వీడిని నా బానిసగా చేసుకున్నాను, అనేక వ్యామోహాలతో సెల్ ఫోన్ ఇచ్చి అడ్డమని చూపించి చెత్తగా చూపించి తెల్లారు లేస్తే ఫోన్ లేకుండా ఫోన్ చూడకుండా ఉంటే బానిసని చేసుకున్నాను. అలాంటిది వీడెలా బయటికి వెళ్తాడు అని ఫరో లాగా సాతాను కూడా ఊరుకోడండి. వెంటనే ఇజ్రాయెల్ సైన్యం వైపు తిప్పుగాడు. పదండి ఇజ్రాయెల్ సైన్యం వల్ల తీసుకొద్దాం, బానిసందులో పడేద్దాం అని ఫరో సైన్యం వెనకాల వస్తుంది. ముందు ఇజ్రాయెల్ ప్రజలు వెళ్తున్నారు, వెనకాల ఫరో సైన్యం వస్తుంది. ముందు నడుస్తున్న కొంత దూరానికి వాడికి ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఏమొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. వెనక చూస్తే ఫరో సైన్యము, ముందు చూస్తే ఎర్ర సముద్రం, ముందు చూస్తే నయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్న పరిస్థితిలో ముందుకు వెళ్ళలేరు. వెనక వెళితే వాళ్ళు చంపేస్తారు, ముందుకు వెళితే సముద్రం వీళ్ళు చచ్చిపోతారు. మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? మోషే ఇలా మేము రాలిపోవాలా అని మోషే మీద సడుగుతున్నారు, గొడుగుతున్నారు. వెట్టి చాకిరితో అయ్యో ఈ బాధలు పడలేమే, అయ్యో ఈ కష్టం పడలేమే, అయ్యో ఈ నిందలు పడలేమే, అయ్యో ఈ అప్పులతో పడలేమని ఒకరోజు ఏడిస్తే దేవుడు తన సేవకుడు పంపి ఆ పాప ఊబిలో నుంచి ఆ శ్రమంలో నుంచి విడిపిస్తే వీళ్ళు మళ్ళా తిరగబడి ప్రాణాపాయంతో అపవాదికి దొంగిపోయి మోషే మీద తిరగబడుతున్నారు. మోషే ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చాడని మర్చిపోయి మోషే మమ్మల్ని చంపడానికి వచ్చావా, నా కోసం ఇలా వచ్చావా అని మోషే మీద తిరగబడుతున్నారండి. ఈ రోజున సంఘ సేవకుల మీద అనేక మంది తిరగబడే వారిగా ఉన్నారు. బాగున్నంత సేపు పాస్టర్ గారంతా, పాస్టర్ గారింత, ఇక సంఘం ఇంత, మా వాళ్ళు ఎంత చెప్పుకుంటారు. ఏదైనా అవకాశం లేకపోతే, ఏదైనా మాట గద్దించినప్పుడు, ఏదైనా హెచ్చరిక చేసినప్పుడు, ఏదైనా సరే అయ్యా ఈ లోపం సరి చేసుకో అంటే వెంటనే వాళ్ళకి ఏమొస్తుంది? రోషం వస్తుంది. వెంటనే ఏమొస్తుంది? కోపం వస్తుంది. బానిసత్వంలో ఉండి పెట్టి చాకరీ చేస్తూ మందిరములో అప్పులు పాలయ్యి మందిరములోకి వచ్చి కన్నీరు ముందుగా విడిచిన రోజు మర్చిపోతారు. భార్యాభర్తలు ఉంటారో పడతారో తెలియకుండా మందిరములోకి వచ్చి ఏడ్చిన రోజు మర్చిపోతారు. అయ్యా నా బిడ్డ పైతే చాలు, నా కొడుకు బాగుంటే చాలు, నా పిల్ల పెళ్ళైతే చాలు, నాకు ఉద్యోగం వస్తే చాలు, నాకు వ్యాపారం వస్తే చాలు, ఇలా రకరకాల బాధలతో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయించుకుని ఉపవాసంతో కన్నీటితో అనేక మంది సేవకురాలు ప్రార్థన ద్వారా మేలు పొందుకుని ఈ రోజున మరలా తిరగబడే వారిగా ఉన్నారు, తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. ఆ బానిసత్వాన్ని మర్చిపోతున్నారు, ఆ బ్రతుకు మర్చిపోతున్నారు. అప్పుల్లో నుంచి, అనారోగ్యం నుంచి, మరణ ప్రాణుల నుంచి, కుటుంబ అసమాధానం నుంచి, తెల్లారు లేస్తే గొడవలు ఉన్న కుటుంబంలో నెమ్మది కానించి అన్ని మర్చిపోయి ఏమయ్యా మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని మోషే మీద ఎరగబడుతున్నారు. ఈ రోజున సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? బాగుంటే ఇదంటారు, నా సమయం అట్లా పెడితే పండగ, లేకపోతే దండగా
రావు. పెడితే పండగ, అబ్బా మా వాళ్ళంత గొప్పవాళ్ళు లేరు, మా సంఘం అంత గొప్పది లేదు, మా పాస్టర్ అంత గొప్పది లేదు, మా సేవకులు అంత గొప్పది లేదు అంటారు. కట్టకపోతే బెస్ట్ పదా తెచ్చి మారిపోదు. మారి నువ్వు 100 చర్చలు మారిపోయి మాకు వచ్చిన నష్టమే ఉంది. ఎక్కడ తిరిగి వచ్చి ఒత్తిడి పెడతాం, లేదా ఎక్కడికి బొమ్మలు తిరుగుతూనే ఉంటాం. ఎందుకంటే ఒక చోట స్థిరంగా ఉండాలి తప్ప ఎక్కడ పడతాగా వెళ్ళిపోవడం తప్పు కాదు. ఒకవేళ నీకు ఎప్పుడే సంఘంలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళాలంటే 2-3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా సంఘంలోకి వచ్చి ఆత్మీయంగా ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఫలించకపోతే సంఘం మారచ్చు. సంఘం ఎప్పుడు మారాలో చెప్తున్నా. సంఘంలో నుంచి ఒక వ్యక్తి బయటికి వేరే సంఘానికి వెళ్ళాలి అంటే కారణము మొట్టమొదటిగా 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం, మాకు ఎదుగు బొదుగు లేదు, మాకు ఆర్థికంగా ఏమీ లేదు, ఆత్మీయంగా ఏమీ లేదు, వెళ్తున్నాం అని ఎక్కడేసిన గొంగళని కూడా అక్కడే ఉన్న వాళ్ళు ఆత్మీయంగా బలపడటం కోసం వేరే సంఘానికి వెళ్ళొచ్చు, తప్పు లేదు. రెండోది, సేవకులతో కానీ వ్యక్తిగతంగా ఏదైనా మీకు వాక్య విరుద్ధంగా కనపడినప్పుడు, సత్యం బోధించకుండా శరీర క్రియలతో ఉన్నప్పుడు సంఘము మారచ్చు. అంతేగాని విశ్వాసులు అన్నారు ఇక్కడ ఇది లేదు, అక్కడెక్కడో జరిగిపోతుంది, ఇక్కడెక్కడో జరిగిపోతుంది, ఎట్లా ఉన్నారు అట్లా ఉన్నారని ఎప్పుడు అక్కడ సంఘము మారకూడదు. నాకు ఇంత మొక్క వేశారు, వాడికి లివర్ వేశారు, నాకు జాయింట్ వేయలేదు, ఆ మొక్క వేయలేదు, వాడి బాగా కూర్చోబెట్టారు, నేను కింద కూర్చున్నాను, అది బయట ఉన్నాడు, నేను ఇలా రకరకాల చిన్న చిన్న అల్పమైన వాటికి సంఘము మానకూడదు. మా ఫిలిగా సంఘంలో ఒక ఆవిడ వచ్చింది, ఒక ధనవంతరాలు. ఆవిడ కొత్తగా వచ్చింది, ఆ ఎవరు తెలియదు, ఒకసారి రిసీవ్ చేసుకోవాలి. ప్రజలు అన్నారు కూర్చోడానికి కుర్చీ ఇవ్వలేదంట, కూర్చోడానికి ఆడ కుర్చీ ఇవ్వలేదని అడిగిపోయింది. ఒకసారి ఒకసారి చెప్పాను, వచ్చింది కుర్చీ కోసం వచ్చాను. సంఘానికి మీ ఇంట్లో 3 కుర్చీలు ఉంటాయి, సో ఖరీదుగా సోఫా ఉంటుంది, బెడ్ ఉంటుంది, 3 కుర్చీలు ఉంటాయి. సంఘంలోకి వచ్చి ఆధిక్యత చూపించడానికి సంఘంలోకి రాకూడదు. దేవుడి దగ్గర ఆధిక్యత చూపించావంటే నువ్వు గర్విష్టి కింద లేక. సాతాను ఎందుకు సృష్టింపడు దేవదూత ఎందుకు పడిపోయాడు? గర్వం చూపించాడు కాబట్టి. గర్విష్ఠులు దేవుడు అడగద్రొక్కుతాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారికి దేవుడు కృప చూపిస్తాడంట. అలాగే ఎప్పుడు కూడా మనం ఎంత తగ్గించుకుంటామో అంత మంచిది. ఈ లోకంలో దేవుడు ఏం చేశాడు, ఎక్కడ పెట్టాడు, ఏ మందిరంలో నాటాడు, ఎలాంటి ఆహారం ఇస్తున్నాడు, ఎలాంటి హెచ్చరిక ఇస్తున్నాడు, ఎలాంటి బ్రతుకు మారమని చెప్తున్నాడు, ఎంతసేపు కూడా ఆశీర్వాదాలు అంటే ఈ లోకములో అన్నిటికీ తేడా ఏముంది? గుడికెళ్ళి ఒక 10 రూపాయలు వేసుకుని బండి కొనుక్కుంటున్నాడు, ఇక్కడ చర్చకొచ్చి నువ్వు బండి కొనుక్కుంటున్నావు. గుడికెళ్ళి కారు కొనుక్కుంటున్నాడు, నువ్వు చర్చకొచ్చి కారు కొనుక్కుంటున్నావు. అది గుడికెళ్ళి బంగ్లా కట్టుకుంటున్నాడు, నువ్వు కట్టుకుంటున్నావు. వాడికి నీ తేడా ఏముంది? ఎందుకు తేడా చేస్తా? జీవము గల దేవుడు అతని దగ్గర లేడు, జీవము గల దేవుడు నీ దగ్గర ఉన్నాడు. సత్యం వాడికి తెలీదు, సత్యము నీకు తెలుసు. నిత్య జీవకు విలువేంటో నీకు తెలుసు, నిరీక్షణ అంటే ఏంటో నీకు తెలుసు, నిజమైన దేవుడు ఎవరో నీకు తెలుసు. అందుకని అన్యులకి మనకి ఒక వ్యత్యాసం ఉండాలి, వ్యక్తుల వ్యత్యాసం ఉండాలి, చేసే పని పట్టలో వ్యత్యాసం ఉండాలి, బ్రతుకులో వ్యత్యాసం ఉండాలి. లేదనుకుంటే వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు. దేవుడు వచ్చింది లోక రక్షకుడిగా ఇక్కడ దిగి వచ్చింది బ్యాంకు బ్యాలెన్స్ ఇవ్వడానికి, బంగ్లా కడటానికి కాదు. సర్వ మానవాళి పాపములో ఉన్న వాడికి విముక్తించడానికి లోక రక్షకుడిగా ఆయన మాత్రమే ఆ పాపము నుండి విడిపించగలిగిన ఏకైక దేవుడు కాబట్టి అందుకు కావాలి దేవుడు. అంతేగాని రోజంతా కష్టపడితే ఎంత సంపాదిస్తాం? ఒక నెల అంతా కష్టపడతావా? ఒక బండి కొనుక్కుంటావు, 2 ఏళ్ళు కష్టపడితే ఇల్లు కొనుక్కుంటావు. ఈ కష్టాల చేతంతో ఎవరైనా సంపాదించుకోవచ్చు, కానీ రక్షణని సంపాదించుకోలేవు. నీ బ్రతుకులో ఉన్న పాపాన్ని నీకు నువ్వుగా పోగొట్టుకోలేవు, నీకు నిత్య జీవం నీకు నువ్వుగా తీసుకోలేవు. దేవుని యొక్క కట్టుబాటు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క పద్ధతి నీకు నువ్వుగా నువ్వు మందిరంలో రాకుండా తెలుసుకోలే. దేవుడు ఎందుకు కావాలో తెలుసా? మొట్టమొదట ఆయన దేవుడై ఉన్నాడని పరిశీలనగా నువ్వు నేను తెలుసుకోవడానికి. ఆయన మాత్రమే లోక పాపములు రక్షించగల పరిశుద్ధులను తెలుసుకోవడానికి. ఆయన జీవించిన వారికి నిత్య జీవము పైన మన పరలోకం ఒకటి దేవుడు సిద్ధపరిచాడు అని తెలుసుకోవడానికి. ఈ 3 అన్యుల దగ్గర లేదు. ఆ ఆస్తి దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు?
ఈ రోజున ఫరో సైన్యాన్ని పడి భయపడిపోయారు. వెంటనే మోషేతో తిరగబడతారు. కానీ మోషే కోల్పుతో అయా అని ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు చెప్పాడు, మోషే సముద్రం వైపు తిరిగి నువ్వు కర్ర చాపు అన్నాడు. కర్ర లేదు అయినా సరే ఇదొండదు, కర్ర చాపు అన్నాడు. కర్ర చాపు అనగానే ప్రార్థన చేసినప్పుడు చూడండి, కర్ర చాపింది ఎవరు? మోషేని కర్ర చాపు అని చెప్పింది ఎవరు? దేవుడు. కర్ర చాపింది ఎవరు? మోషే. ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసింది ఎవరు? దేవుడు. ఈ మనిషి చేసింది ఏముంది? అవునా? కానీ ఘనత ఎవరికి వచ్చింది? మోషేకి వచ్చింది. దేవుడు చేసే పని అది. దేవుడు యందు ఒక వ్యక్తి నిలబడితే సమస్తం ఆయన చేసి ముగించి ఘనత నీకు ఇస్తాడు. సమస్తం ఆయన చేసి నీకు ఒక ప్రతిష్ఠిస్తాడు. సమస్తం ఆయన చేసి నా సేవకుడు అని చెప్పుకొని ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి చాలా ఎత్తుకుని నిలబడతాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయనే చేస్తాడు, కానీ మనకి కనిపిస్తాడు. ఇప్పుడు మీకు అర్థం చెప్తాను. మీ పిల్లలు ఎవరైనా ఆడుకుంటారనుకోండి, ఏదన్నా బరువు ఎత్తలేకపోతారు అనుకోండి, ఒక రాయి ఎత్తలేకపోతున్నారు, వాడికి వచ్చి కాస్త మీరు హెల్ప్ చేస్తారనుకోండి, ఎత్తి ఊని అక్కడ పెట్టారనుకోండి, వాడు ఎత్తలేదు, మీరే వ్యక్తులు పై పెట్టారు. చుట్టుపక్కల వాడికి ఎంత ఫీలింగ్ అని సార్, నేనే మోసాను ఇదంతా అని ఒక ఫీలింగ్ ఉండదు. కానీ ఎత్తింది ఎవరు? తండ్రి. మీకు అర్థమవుతుందా? తండ్రి ఎత్తి పెడితే కొడుకు సంతోషపడుతున్నాడు. చుట్టుపక్కల వాళ్ళకి ఏమవుతుంది? అరే రాయి మోసారా. కానీ ఎత్తింది ఎవరు? కన్న తండ్రి. కానీ ఘనత ఎవరికి వచ్చింది? కొడుకు వచ్చింది. తండ్రి మరుగైపోతాడు, కొడుకు కనిపిస్తాడు. ఈ రోజు సర్వ సృష్టికర్త దేవుడు తన బిడ్డలకి మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు, తన బిడ్డలకి ఘనతనివ్వాలనుకుంటున్నాడు. కానీ వీళ్ళు వాళ్ళ సొంతంగా చేసుకుంటున్నారు, వాళ్ళ సొంతంగా పెట్టుకుంటున్నారు. ఆ బరువు మొయ్యలేక, ఆ బాధ మొయ్యలేక మధ్య వదిలేసిపోతున్నారు. కానీ దేవుడు చెప్పిన మాట మోషే విన్నాడు. ఎర్ర సముద్రం ఉన్నప్పుడు ఏంటంటే సముద్రం ఉంది, ఇంత పొడుగు ఉంది, నువ్వు చెప్పంగానే పోతా ఏంటి అని అంటే కార్యం చూసేవాడు కాదు. ఆ రాత్రి జరిగిన కార్యం ఏంటి తెలుసా? వెనకాల ఫరో సైన్యం చూసి, ఎదురుగా సముద్రం చూసి ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు అయినప్పటికీ కూడా ఏడుస్తున్నారు. ఇక్కడ నుంచి చచ్చిపోవాలా, మా అంతం ఇక్కడ అయిపోతుందా అని ఆ రాత్రంతా ఏడుపులతో వెడపప్పులతో ఆ సముద్రం ఒడ్డంతా రోగంతో నిండిపోయింది. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే దేవుడి పక్షాన, ఇశ్రాయేలు పక్షాన నిలబడి దేవుడి కొరకు నిలబడినప్పుడు అప్పుడు చెప్పాడు, మోషే నువ్వు నిలబడి కర్ర చాపు అన్నాడు. మోషే నిలబడ్డాడు, కర్ర చాపాడు. అంతే. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలగా మార్చేశాడు. తన ప్రజల పట్ల తన సేవకుడు ఎవరైనా నిలబడినప్పుడు యథార్థమైన మనసుతో, ప్రతిష్ఠించబడిన మనసుతో, సమర్పణ మనసుతో ఏ సేవకుడు బలిపీఠం మీద నిలబడతాడో, ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటుదారులైనా, ఇశ్రాయేలు ప్రజలు అల్ప విశ్వాసులైనా, ఇశ్రాయేలు ప్రజలు పాపాత్ములైనా ఒక్క సేవకుడి కోసం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. తన సేవకుడి కోసము దేవుడు కార్యం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు బొండిగాలు సరిగారు, కానీ మోషేని నిలబెట్టడం కోసం, తన నామాన్ని దేవుడు మహిమపరచుకోవడం కోసం, నేను ఇశ్రాయేలు దేవుడిని అని వాళ్ళందరికీ చూపించడం కోసం మోషే కర్ర చాపు అన్నాడు. చాపాడు. అంతే. 2 పాయలు అయిపోయింది. అప్పుడు 6 నెలలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెంటనే ఫరో సైన్యం వస్తుంది, వాడు దాటలేకపోయింది. కానీ వాడు దాటిన తర్వాత మధ్యలో వచ్చేసినప్పుడు మోషే మళ్ళా కర్రని చాపు అన్నాడు. మళ్ళా కర్ర చాపంగానే ఆ ఆరిపోయిన మొత్తం ఇశ్రాయేలు దాటిన తర్వాత సముద్రం యథావిధిగా వచ్చేసింది. ఆ జలముల్లోనే శత్రు సైన్యము మునిగిపోయారంట. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయని. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయని. కృపా సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రం వెళ్ళి శత్రువుల జలముల్లో పడి చచ్చిపోయారు. ఇప్పుడు వినండి ఈ మాట. సాయంకాలం ఏడుపు వచ్చి
రాత్రంతా ఉండిన ఉదయం లేచేపాటికి ఏమైంది? వాళ్ళకి సంతోషం. వెనక్కి వేకుజామున దాటారు వాళ్ళు. తెల్లారిపోయి వేకుజామున చూస్తే దాన్ని వెంబడిస్తున్న శత్రువులు, తను తరుముతున్న శత్రువులు, తను బెదిరిస్తున్న శత్రువులు సమూలంగా సర్వనాశనై జలముల మీద సమాధైపోయారు. రాత్రి ఏడుపు వచ్చింది, రాత్రి భయం వేసింది, రాత్రి మరణం మీద మరణాపాయంతో కొట్టుబిట్టిపోయారు. కానీ తెల్లారికి ఎవరికి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. మిర్యాము హయాములో మిర్యాము గారు ఇశ్రాయేలు ప్రజలు తంబూరతో నాట్యంతో స్తుతిస్తూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినా ఉదయమున సంతోషం కలుగు. ఎప్పుడో తెలుసా? అటువంటి కష్ట సమయంలో కూడా నువ్వు దేవుడి కొరకు నిలబడి ప్రార్థన చేసినప్పుడు. ఈ రోజు ఎందుకని ఎంతమంది అల్ప విశ్వాసులుగా ఉన్నారు? రావాలి కాబట్టి వస్తున్నారు, ఏదో చెయ్యాలి చేస్తున్నారు తప్ప దేవుడి కొరకు నిలబడే వాళ్ళు ఎంతమంది ఈ రోజున? కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఆహారం తింటున్నారు. నామకార్థ వ్యక్తి తన ఘనమైన నామము అవమానించబడకూడదు కాబట్టి వారి తినటానికి ఉండటానికి కూడికి గుడ్డకి లోటు లేకుండా చేస్తున్నారు. అంతే తప్ప నిలబడి చేయాలంటే మాత్రము దేవుడి పక్షాన్ని నిలబడాలి. గొప్ప కార్యాలు చూడాలని దేవుడి కొరకు నిలబడాలి. ఇశ్రాయేలు సరిగారు, ఇశ్రాయేలు కొరిగారు, ఇంకా కొట్టాలని చూశారు, తిట్టాలని చూశారు, తిరుగుబాటు చేశారు, ఎంతో అవమానంగా చేశారు. అవన్నీ సహిస్తూ భరిస్తూ కూడా దేవుడి వైపు చూశాడు మోషే. అంతేగాని బాబు ఇది లేమని ఎట్లా పరిచయం చేస్తున్నాడు, మాకు ఇది అవసరమా అని చెప్పి ఎక్కడ తప్పించుకుని వెళ్ళిపోవాలా మోషే దేవుడి కొరకు నిలబడ్డాడు. వెనక ఇశ్రాయేలు ప్రజలు ఆపదలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతే వాడికి దిక్కుమొక్కు కూడా ఎవరు ఉండరు అని అంత సరుగుతున్నా, అంత రోధిస్తున్నా, అంత వేరేబట్టి చూపిస్తున్నా, అంత అవమానపరుస్తున్నా సహించి భరించి తాడుకుని ప్రభువా అని దేవుని వైపు మొరపెట్టాడు. ఇది మోషే. మోషే చేసిన పరిచయం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు సరిగినప్పుడల్లా గొడిగినప్పుడల్లా దేవుడి వైపు చూశాడు. దేవుడు చెప్పిన మాటలు ఇశ్రాయేలు ప్రజలు చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు చెప్పిన మాటలు దేవుడికి చెప్పాడు. దేవుడికి ఇశ్రాయేలు ప్రజలకి వంతెనగా నిలబడ్డాడు, వారధిగా నిలబడ్డాడు. తన జీవిత కాలం అంతా కూడా మోషే ఎంతగానో అవమానాలకి నిందలకి గురైపోతున్నా, ఎంతగానో సడుగుతూ తిరుగుబాటు చేస్తూ ప్రతిసారి నొప్పిస్తున్నా, ఎంతగా హేళన చేస్తున్నా ఇశ్రాయేలు ప్రజలు క్షమించయ్యా, ఇశ్రాయేలు ప్రజల కోసం మోకరించాడు, కన్నీరు విడిచాడు. ఒక టైంలో అయితే అయ్యా వీళ్ళు ఇంత అవిధేయులే, ఒకళ్ళని తీసుకెళ్ళకపోతే నన్ను చంపేయి అని అడ్డుపడ్డాడు. కాబట్టి మహానాయకుడిగా ఇగో నా ఇల్లంతా నమ్మకస్తుడైనా నాయకుడయ్యా అని చెప్పి దేవుడితో సాక్ష్యం పొందుతున్నాడు. అలాంటి మోషే ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు కన్నీరు పెట్టి ప్రార్థన చేశాడు. కానీ మోషే చేసిన ఒక్క పొరపాటుకి మోషే నువ్వు కానాన్ని చూడవు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా మోషే కోసం ప్రార్థన చేయలేదు. ఒకడు చేసుకుంటే దేవుడు మోషేని కానానికి తీసుకెళ్ళి ఉండేవాడేమో. మోషే బండతో మాట్లాడమంటే ఆ బండను కొట్టావు కాబట్టి, అంత జనం ముందు నన్ను అవమానపరిచావు కాబట్టి నేను కానానికి తీసుకెళ్ళమని ఇక్కడ రాలిపోతా ఉన్నాడు. నిజమే. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ ఎలిగెత్తి ఏడ్చుంటే అయ్యా మా నాయకుడయ్యా మమ్మల్ని ఎంతగానో భరించి ఇక్కడ తీసుకొచ్చాడయ్యా, ఆయన లేకపోతే మమ్మల్ని ఎలా అర్థమయ్యాది. ఇశ్రాయేలు ప్రజలు మోషే కొరకు చేతులు ఎత్తి కన్నీరు విడిచుంటే దేవుడు కానానికి తీసుకెళ్ళి ఉంటాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ పని చేయాల. తర్వాత దేవుడు చిత్తంలో యెహోషువ నాయకత్వంలో వెళ్ళిపోయాడు. ఈరోజు నాకు బాధ కలిగించాడు. సంఘ బరువు మోస్తూ సంఘాన్ని నడిపిస్తూ నొప్పిపడుతున్నా, బాధపడుతున్నా, కడుపు కాలుతున్నా, ఏమీ సంపాదించుకోకపోయినా, ఉన్నా లేకపోయినా సంఘ బిడ్డలు బాగున్నాయని చేస్తున్న పరిశుద్ధ సేవకులకి ఎత్తిబట్టి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ఎత్తిబట్టి ఆస్వాదించేవాళ్ళు లేరు, ఎత్తిబట్టి ప్రభువా ఇదిగో మన కుటుంబ సేవకులు వాడుకోండి అని ఉపవాసం పడి ప్రార్థన చేసేవాళ్ళు. కాబట్టి అరణ్యంలో రాలిపోయినట్టుగా సంఘంలో రాలిపోతున్నారు చాలా మంది. అరణ్యంలో రాలిపోయినట్టుగా బయట రాలిపోతున్నారు. ఎందుకో తెలుసా? కృతజ్ఞత లేని మనసు. అమ్మా మా కోసం ప్రార్థన చేయండి మన లోపలికి వచ్చి ప్రార్థన పొందుకుని ఫలితం పొందుకుని ఎక్కడెక్కడో కనపడుతూ ఉంటారు, మందిరంలో కనపడదు. ఇదిగో ఏ పరిస్థితిలో ఉన్నామని వస్తారు, ఆ పరిస్థితి దాటిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు.
దేవుడి కొరకు బ్రతకాలని ఆశ లేదు. సంఘం ఏమిచ్చిందో చూసే మనసు లేదు. సేవకులు కడుపు కట్టుకుని ప్రార్థన చేసేది అన్నా ప్రేమ లేదు. అందుకే అరణ్యంలో కాలిపోయినట్లుగా ఈ రోజున కాలిపోతున్నారు. అంటే ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది బానిసత బ్రతుకులోకి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది అపోల చేతులు బందీలైపడుతున్నారు. ఈసారి మారాలి అంటే మోషే ఇజ్రాయెల్ ప్రజలతో ఎలా ప్రార్థించాడు, ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడి నుంచి లేవనెత్తబడాలి. సంఘము కొరకు, సేవకుల కొరకు ఉపవాసం ఉండి కన్నీరు విడిచేవారు లేవనెత్తబడాలి. అదండి ఉద్యమం అంటే. అంతేగాని డ్రమ్ములతో వచ్చేదో, లైటింగ్తో వచ్చేదో, డబ్బుతో వచ్చేదో కాదు ఉద్యమం అంటే. కన్నీటితో భారంతో విశ్వాసులు ఎక్కడ పనిచేస్తారో, కన్నీటితో భారంతో ఎక్కడ విత్తరిస్తారో, అది చిన్నదైనా పెద్దదైనా అక్కడ ఉద్యమం అలాంటి సంఘంపై సంఘం ఉండాలని నా కోరిక. కాబట్టి నూతన సంవత్సరం ప్రార్థనకి ఎక్కువగా ప్రయారిటీ ఇద్దాము. సాయంకాలం 7కు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలిగి నేను నమ్ముతున్నా. ఈ రోజు నా బలిపెట్టిన కన్నీరు విడిచాను. అనేక ఆత్మలు మందిరానికి రాక నిద్రపోతున్నారు. అనేక ఆత్మలు ప్రార్థన చేసుకునే అవకాశం ఉండి కూడా నిద్రపోతున్న పనుల్లో చదువుతున్నారు. అలాంటి వారు రానున్న 2021 నిశ్చయముగా సేవకులుగా కంటి పెట్టిన కన్నీరు ప్రతిఫలంగా విస్తారంగా వచ్చి ప్రార్థన చేయబోతున్నారు. దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. హల్లెలూయా. సాయంకాలం 7కు వచ్చి రాత్రి అంతా ఉండినా ఉదయమున సంతోషం కలుగుతుంది. ప్రియ బిడ్డ, బాధపడదు. ఇదిగో నా జీవితం చీకట్లోనే ఉండిపోతుంది అనుకుంటామేమో, ఉండదు. రాత్రి చీకటి అయితే ఉదయకాలము తప్పకుండా వెలుగు వస్తుంది. చీకటి నిండిన బ్రతుకులో నీకు కూడా నాకు వెలుగు ఇవ్వటానికని వచ్చాడు. కాబట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయంలో ఇంకా ఉన్నావో భయపడకు. ఉదయకాలం సంతోషమైన వాతావరణం చూస్తావు, సంతోషమైన కార్యాలు చూస్తావు. నిత్యంగా ఉద్యమాన్ని సంఘము ద్వారా లేవనెత్తబోతున్నాడు దేవుడు. దానికి మనం ప్రయాసపడదాం, సిద్ధపడదాం. మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా దేవుడి కొరకు కట్టుకోండి, వ్యక్తిగతంగా పరిశుద్ధపరచుకోండి, వ్యక్తిగతంగా ఆత్మీయంగా అనుభవాలు సంపాదించుకోండి. అప్పుడే నిలబడగలుగుతాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనము బహుక్షేమముగా. సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనము బహుక్షేమముగా. ఆచరములలోనే శత్రు సైన్యము మునిగిపోయేది. ఆచరములలోనే శత్రు సైన్యము మునిగిపోయేది. కృపాపైచ సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తిని నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తిని నీవే యేసయ్యా. నా సన్మాన